మన వైపు మనం చూచుకుంటే నిరాశ కలుగుతుంది. దేవుని వైపు చూస్తే మనకు నిరీక్షణ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో దొంగ యేసు వైపు చూచాడు. ఎవరి వైపు చూచాడండి? క్రిందున్న రాణువారిని, సైన్యాన్ని, సిలువలో పొందుచున్న శ్రమను అతను చూచుకోవట్లేదు. శరీరంలో ఎంతో గాయాలు, బాధ, నొప్పి ఉంది. తను చూచుకోవట్లేదు. తను ఎవరి వైపు చూస్తున్నాడు? యేసయ్య వైపు చూస్తున్నాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసయ్య అన్నాడు, నేడే నీవు నాతో పరదైసులో ఉంటావు. ఎంత భాగ్యమండి! యేసయ్యతో పాటు వెళ్ళిపోయాడు పరదైస్కి. హల్లెలూయా. పక్కనున్న దొంగ వెళ్ళలేకపోయాడు. ఎందుకు? తన తప్పులను ఒప్పుకోవట్లేదు, క్షమాపణ కోరట్లేదు. సరే కదా, మరలా దేవుని కూడా దూషిస్తూ ఉన్నాడు. అందుకే అతడు పరదైసుకు చేరలేకపోయాడు. ఏ దొంగ అయితే దేవునిపైన ఆధారపడ్డాడో, ఏ దొంగ అయితే దేవుని వైపు చూచాడో, అతడు మాత్రమే పరదైసుకు చేరాడు. కనుక మనం మన శ్రమల్లో, మన బాధలు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. ఆయన వైపు చూచినప్పుడే నీకు గొప్ప ధైర్యం, ఆనందం, విడుదల, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలుగుతుంది. నిన్ను నువ్వు చూచుకున్నా, నీ చుట్టూన్న వారిని చూచినా నీకు నిరాశే మిగులుతుంది. హల్లెలూయా.